నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. నాటుకోడి చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ నాటుకోడికి మసాలా రెడీ చేసుకుందాం. దగ్గర ఏ మసాలాలు ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెంగా తీసుకోండి. మీరు ఎంత చికెన్ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకోండి. ఈ నాటుకోడి చికెన్కి ఇలా ఎండు కొబ్బరిని కాల్చుకొని పౌడర్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాలు కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. నేను ఈ మసాలా లైట్గా ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే నేను ఇవి రోట్లోనే క్రష్ చేస్తున్నాను. ఒకవేళ వీటిని మిక్సీలో వేసినట్లయితే మీరు వేయించాల్సిన అవసరం లేదు, అలానే పౌడర్ చేసుకోవచ్చు. కాల్చుకున్న ఈ కొబ్బరి పీసెస్ని కాజు వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. అన్నీ వేసుకొని రోట్లో క్రష్ చేస్తున్నాను. ఈ రోట్లో వేసిన పౌడర్ మిక్సీలో కంటే కొంచెము కచ్చపచ్చగానే వచ్చింది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. దగ్గర రోల్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ నాటుకోడి చికెన్ నేను కుక్కర్లో చేస్తున్నాను. మామూలుగా మీరు డేక్షలో కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలు వేసుకోవాలి. మామూలుగా మసాలా అంటే కర్రీ చివరి వేసుకుంటాము, కానీ నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. లైట్గా అరోమా వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. నాటుకోడి చికెను తొందరగా ఉడకదు కాబట్టి ఎక్కువగా కుక్కర్లోనే చేస్తారు. చేసిన కర్రీ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతేనే ప్యాన్లో చేసుకోండి. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. ఈ నాటుకోడి చికెన్లో మామూలు చికెన్లో ఉన్న వేస్ట్ ఏమంత ఉండదండి. నాటుకోడి చికెన్ కాబట్టి ఏమీ వేస్ట్ చేయకుండా అన్నీ కర్రీలో వేసుకోవచ్చు. మామూలుగా నాటుకోడి చికెన్ని క్లీన్ చేయకుండానే వాడుకుంటారండి, కానీ మనము స్మెల్ వచ్చిద్దని 2-3 సార్లు క్లీన్ చేసుకుంటాము. రాక్ సాల్ట్ చాలామంది తక్కువగా వాడతారు. ఈ రాక్ సాల్ట్ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ముందుగానే వాటర్ వేయకుండా ఈ మసాలాలు సాల్ట్ పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత మనము ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుందాం. ఈ నాటుకోడి చికెన్ని మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి అన్నీ కలిపి కూడా పెట్టుకోవచ్చండి కర్రీ. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చికెన్లో నుంచి వాటర్ ఈ విధంగా వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంతమంది రెడ్ చిల్లీ పౌడర్ వేసిన వెంటనే వాటర్ వేస్తారండి, అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ స్మెల్ వచ్చింది. అందుకని రెడ్ చిల్లీ పౌడర్ వేసిన 5 నిమిషాల తర్వాతనే వాటర్ వేసుకోండి. నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువనే ఉండాలి. కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఈ ప్లేస్లో మీరు సాల్ట్ సరిపోతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ స్మెల్ పోయాక మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వస్తే నాటుకోడి చక్కగా ఉడికిపోయిద్దండి. వచ్చేలోపు మనము నానబెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరిని మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు విజిల్ అంతా పోయాక మూత తీసుకొని చూస్తే మన కర్రీ ఎలా రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కాజు పేస్ట్ని వేసుకుందాం. కాజు పేస్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఎక్కువగా తిప్పొద్దు, ఎందుకంటే ముక్క చితికిపోయిద్ది. ఇక మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకుంటే మన చికెన్ రెడీ అయ్యిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.